హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్లో నేను ఏమేం పెడతాను, వాటిని ఎలా సర్దుకుంటాను అనేది క్లియర్గా చూపిస్తాను. మా ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఇలా బెడ్రూమ్లో ఒక కార్నర్కు ఉంటుంది. ముందుగా పైన షెల్ఫ్లో ఏం పెడతాను అనేది చూపిస్తాను. ఒక పెద్ద బాక్స్ తీసుకుని నేను అప్పుడప్పుడు వేసుకునే మట్టి గాజులన్నిటిని దానిలో పెట్టేస్తున్నాను. నాకు సింపుల్గా సింగిల్ బ్యాంగిల్ వేసుకోవడమే ఇష్టం. వీటిని ఎప్పుడైనా వేసుకుంటూ ఉంటాను. ఇంట్లోకి వచ్చే ప్లాస్టిక్ బాక్సుల్ని ఆర్గనైజర్స్గా వాడేస్తూ ఉంటాను. ఇలా యూజ్ అండ్ త్రో బాక్స్ని కూడా నా దగ్గర ఉండే పెద్ద పెద్ద హెయిర్ బ్యాండ్స్ అన్నిటిని దీనిలో పెట్టుకుంటున్నాను. నేను పెట్టుకునేవి అలాగే పిల్లలు పెట్టుకునేవి కలిపే పెట్టేస్తున్నాను. అలాంటి ఇంకో బాక్స్లో నేను వాడే స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నిటిని పెడుతున్నాను. అలాంటి ఇంకో బాక్స్లోనే నేను యూజ్ చేసే పెద్ద సైజ్ క్లిప్స్ అన్నిటిని పెడుతున్నాను. ఇలాంటి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కొంచెం చిన్న సైజుగా ఉండే క్లిప్స్ అన్నిటిని పెడుతున్నాను. నావి పిల్లలవి సపరేట్గా పెట్టే ప్లేస్ లేదు కాబట్టి అన్నిటినీ సైజెస్ వారీగా వేరే వేరే బాక్సెస్లో పెడుతున్నాను. ఇప్పుడు ఇలాంటి చిన్న బాక్స్ ఒకటి తీసుకుని దానిలో చిన్న సైజ్ క్లిప్స్ అన్నిటిని పెడుతున్నాను. నేను ఈ డ్రెస్సింగ్ టేబుల్ని ఆర్గనైజ్ చేయడానికి వాడిన బాక్సెస్ అన్నీ ఇంట్లో వేటుకో వాటికి వచ్చినవే. నేను సపరేట్గా ఏవి కొనలేదు. ఇంటికి వచ్చిన ప్లాస్టిక్ బాక్సెస్నే రీయూజ్ చేశాను. ఇంకొక బాక్స్లో మా పాపవి ఏవో ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఉంటే వాటన్నిటిని పెడుతున్నాను. ఇంకొక బాక్స్లో నా దగ్గర ఉన్న నెయిల్ పాలిష్లన్నిటిని పెడుతున్నాను. అదే బాక్స్లో నెయిల్ రిమూవర్ కూడా పెట్టేస్తున్నాను. ఇప్పుడు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఇంకొక బాక్స్లో టెయిల్ బ్యాండ్స్ అంటారు కదా, ఇలా పొడవుగా ఉంటాయి. వాటన్నిటిని ఒకటే బాక్స్లో పెడుతున్నాను. ఇంకొక చిన్న బాక్స్లో నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంతా పెడుతున్నాను. ఇందాక పెద్ద సైజ్ హెయిర్ బ్యాండ్స్ అన్నిటిని ఒక బాక్స్లో పెట్టాను కదా, ఇప్పుడు ఈ బాక్స్లో చిన్న సైజ్ హెయిర్ బ్యాండ్స్ అన్నిటిని పెడుతున్నాను. మా ఇంట్లో హెయిర్ యాక్సెసరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా సైజెస్ వారీగా సపరేట్ బాక్సెస్లో పెట్టుకుంటే కావాల్సినప్పుడు తీయడం ఈజీగా ఉంటుంది. ఈ బాక్సులన్నిటిని ఒకదానిపైన ఒకటి ఇలా సర్దుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక ఆర్గనైజర్లో నా మేకప్కి సంబంధించినవన్నీ పెట్టుకుంటున్నాను. ఇవి చాలా దగ్గర ఫంక్షన్స్ ఉన్నప్పుడే వాడతాను. నేను ఎక్కువ స్కిన్కి కెమికల్స్ వాడడానికి ఇష్టపడను. ఇవి దగ్గర మ్యారేజెస్ లాంటివి ఏవైనా ఉన్నప్పుడు వాడుతూ ఉంటాను. ఈ బ్యాంగిల్ ఆర్గనైజర్లో నా దగ్గర ఏదో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ బ్యాంగిల్స్ ఉంటే వాటిని పెడుతున్నాను. ఎమర్జెన్సీ అప్పుడు ఎప్పుడైనా హెయిర్ డ్రైయర్ లాంటివి వాడుతూ ఉంటాను. దాన్ని కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను.
అలాగే నా దగ్గర ఈ స్ట్రైట్నర్ ఉంది. నాది స్ట్రైట్ హెయిర్ అయినప్పటికీ ఎప్పుడైనా శారీస్ కట్టినప్పుడు ఆ శారీస్ ఫిల్స్ని ఐరన్ చేయడానికి దీన్ని వాడుతూ ఉంటాను. మా పాప పెట్టుకునే చిన్న చిన్న క్లిప్స్ అన్నీ మిస్ అవుతాయని ఇలా చిన్న బాక్స్లో వేసి పెట్టుకున్నాను. పైన ఉన్న ఈ షెల్ఫ్ అంతా ఆర్గనైజ్ చేయడం అయిపోయింది. వీడియో కంటిన్యూ చేసేలోపు ఈరోజు మీకు ఇండస్ వ్యాలీ నుంచి నేను తీసుకున్న ఈ స్టీల్ స్ట్రెయినర్ పాట్ని చూపిస్తాను. దీంట్లో మనం నూడిల్స్, పాస్తా ఇలాంటివి ఏవైనా బాయిల్ చేసుకుని స్ట్రెయిన్ చేసుకోవడానికి వాడచ్చు. నేనైతే కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా రైస్ కుక్ చేసుకోవడం కోసం తీసుకున్నాను. దీనికి వచ్చే ఈ లాకబుల్ హ్యాండిల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి నాకు. చక్కగా స్టీల్ లిడ్ ఒకటి వచ్చింది. ఇది 3.5 లీటర్ కెపాసిటీ. మా అమ్మమ్మ నానమ్మ చేసినట్టు గంజి వార్చి అన్నం వండడం కోసం ఇది తెప్పించుకున్నాను. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా అన్నం మానేసి చపాతీలు ఇవన్నీ తినాల్సిన అవసరం లేదు. మనం తినే రైస్ని గంజి వార్చి తింటే క్యాలరీస్ కౌంట్ తగ్గుతుంది. ఇలాగే మామూలు గిన్నెలో మూత పెట్టి వండితే అన్నం పొంగిపోతూ ఉంటుంది. ఈ లిడ్ నుంచి ఎక్సెస్ స్టీమ్ అంతా బయటికి వెళ్ళి అన్నం పొంగకుండా మూత పెట్టినా సరే చక్కగా ఉడికిపోతుంది. స్టీమ్ వెళ్ళడం గమనించవచ్చు. మీరు వాటర్ కరెక్ట్గా పోసారనుకోండి అన్నం చక్కగా ఇలా ఉడికిపోతుంది. కొద్దిగా ఎక్కువ పోసారనుకోండి అన్నం ఉడికిందో లేదా ఒకసారి చెక్ చేసుకుని మిగిలిన గంజంతా చక్కగా వార్చేసుకోవచ్చు. ఈ లాకబుల్ హ్యాండిల్స్తో ఇలా లాక్ చేస్తే లిడ్ కదలకుండా ఉంటుంది. ఇప్పుడు గంజి తీసేయడం చాలా ఈజీ అయిపోతుంది. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. ఇంకా వీడియోలోకి వస్తే పైన షెల్ఫ్ అంతా సర్దడం చూపించాను కదా, ఇప్పుడు కింద షెల్ఫ్లో నేను రోజు వాడే వాటినన్నిటిని ఇక్కడ పెట్టుకుంటాను. కుంకుమాది తైలం బాటిల్ ఒకటి, బాదం ఆయిల్ సీసాలు ఒకటి ఇక్కడ పెట్టుకుంటున్నాను. అలాగే నేను మాయిశ్చరైజర్ ఇంట్లోనే చేసుకుంటానని చెప్పాను కదా, ఆ మాయిశ్చరైజర్ని ఇలా స్టీల్ డబ్బాలో పెట్టుకున్నాను. ఇలా ఒక కప్లో ఇంట్లో వాళ్ళందరూ వాడే దువ్వెలన్నిటిని వేశాను. మా ఇంట్లో పిల్లలతో సహా అందరికీ సపరేట్ కోమ్స్ ఉంటాయి. ఇంకా స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలు ఇంట్లో ఉండాల్సిన పేలు దువ్వెన కూడా దీనిలోనే పెట్టేస్తున్నాను. నేను ముందు వీడియోలో ఆల్రెడీ చూపించినట్టున్నాను. ఇలాంటి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో నేను రోజు రెగ్యులర్గా వాడే వాటన్నిటిని దీంట్లో పెట్టుకుంటాను. దీనికి ఇలా సపరేట్ సెక్షన్స్ ఉండడం వల్ల దేనికి అవి సపరేట్గా పెట్టుకుంటే తీసి వాడుకోవడం ఈజీగా ఉంటుంది. నేను పిల్లలు రెగ్యులర్గా వాడే వాటన్నిటిని దీంట్లోనే పెట్టుకుంటాను. ఈ బాక్స్ని కూడా ఈ షెల్ఫ్లో పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ ఈ మూతని ఇలా తీసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇక్కడ కింద షెల్ఫ్ ఖాళీగానే ఉంది అని ఇక్కడ ఒక ఆర్గనైజర్ పెట్టుకొని నేను పిల్లలకి వాడే మెడిసిన్స్ అన్నిటిని దీనిలో పెట్టుకుంటున్నాను. పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఎమర్జెన్సీ కోసం కొన్ని మెడిసిన్స్ ఇంట్లో ఉంచుకుంటాం కదా, వాటన్నిటిని ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇంకా ఈ కార్నర్లో పిల్లల బొట్టు, పౌడర్ డబ్బాలు ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాను. దాని కింద షెల్ఫ్లో మా పాప కిడ్డీ బ్యాంక్స్ పెడుతున్నాను. ఇంట్లో కాయిన్స్ కనిపించినప్పుడల్లా తెచ్చి దానిలో వేసుకుంటుంది. ఇంకా పిల్లలకి మన పురాణాలనే స్టోరీస్ లాగా చెప్తాను. ఆ స్టోరీ బుక్స్ అన్నిటినీ ఇక్కడే పెట్టుకుంటాను. ఇదండి కంప్లీట్ నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.